కాలేజీకి వెళ్ళి రావచ్చు. కాలేజ్ టైం అయిపోయింది కదా. హలో 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 గణేష్ మాట్లాడేది? అవును, ఎవరు? నేను అపర్ణ. అపర్ణ? అవునవును. ఏ విలేజ్? మా విలేజ్. ఏ విలేజ్ ఏంటండి మీ విలేజ్ పేరు? మా విలేజ్ పేరా ఏదో ఒకటి ఉందిలే, కానీ ఎక్కడున్నా? నేనా? ఎక్కడో ఉన్నా అని. ఎవరండి మీరు? ఫస్ట్ చెప్పండి. ఇలా పేరు నేమ్ పిటై లేదు అంటే నా కాంటాక్ట్స్ లో మీ నెంబర్ లేదు. ఎవరు మీరు? ఎవరు అంటే మిమ్మల్ని మీ అభిమాని అనుకోండి. మా అభిమాని? ఓకేనా? సరే అనుకుంటా. ఏ విలేజ్ మీ? మాది వరంగల్. ఎప్పుడన్నా కలిసిరా నన్ను? లేదు లేదు, కలవలేదు. నా నెంబర్ మీకు ఎక్కడ? మనసుంటే మార్గం ఉంటది కానీ. చెప్పండి, ఎవరు ఇచ్చారు నెంబర్? నీకు తెలుసా? తెలియదు, చెప్పండి. నీ హెయిర్ స్టైల్ బాగుంటది తెలుసా? నా హెయిర్ స్టైల్? నాది. నీదే? అందరు నా హెయిర్ స్టైల్ మీదనే అంటే బాగాలేదంటారు, మీరేంటండి బాగుందని ఫోన్ చేసి? నాకు నీ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. అట్లా అనకండి. ఎందుకు అనడం వల్ల? ఎంత క్యూట్ ఉంటావు నువ్వు. ఎంత అసలు ఆ హెయిర్ లో ఒక పిట్టని తీసుకొచ్చి పెడితే గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది. బాగుంటది, నాకు అలానే ఇష్టం. ఎందుకు? ఏం వేస్తావు ఏంటి? నేనేం పెంచను, కానీ బాగుంటది, నాకు ఇష్టం. సరే చెప్పండి, ఏం కావాలి? నువ్వే కావాలి. నేను? నువ్వే. నిజంగా ఎంత క్యూట్ క్యూట్ ఉంటావు తెలుసా, నీ మాటలు. నువ్వు చాలా ఇష్టం అసలు. మీ అంతమంది అన్నయ్యలు ఉన్నారు కదా నీకు, వాళ్ళు ఎవరు అంత బాగోరు అసలు. నువ్వు చాలా బాగుంటావు. మీ అన్నయ్య వాళ్ళకంటే నువ్వే బాగుంటావు. ఎక్కువ ప్రేమించుకుంటున్నారు నా మీద. చాలా ప్రేమించుకున్నా నేను. వద్దు, పెంచుకోకండి. ఎందుకు? వద్దు. ఎందుకు? పెంచుకొని ఏం చేద్దామని? పెళ్లి చేసుకుందాం. పెళ్లి? నేను చేసుకోను. ఎందుకు చేసుకోను? ఎందుకంటే ఇప్పుడు ప్రేమించుకున్నాక పెళ్ళే కదా చేసుకోవాలి. నేను ప్రేమించిన? నేను ప్రేమిస్తాను. చూడలేను, అసలు నీతో మాట్లాడలేను. మీ విలేజ్ తెలియదు, నీ గురించి ఏం తెలియదు నాకు. నా గురించి ఎలా తీసుకుంటా? నా గురించి నేను అన్ని చెప్తా, సరేనా? వద్దు చెప్పడం. ఎందుకు? ఫస్ట్ ఎందుకు ఫోన్ చేసిరా చెప్పండి. నా గురించి తెలియదు అంటున్నావు కదా, ఫస్ట్ మన ఇద్దరం కలుద్దాం, కలిసి మాట్లాడదాం. నేను నచ్చిన తర్వాతనే నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే లేదు. ఓకే? కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? వద్దు కలవడం. ఎందుకు కలవడం? ఏమన్నా ఇస్తారా నాకు? ఇస్తాం. ముద్దిస్తాం. కలవడం వద్దు, ఆ ముద్దు వద్దు నాకు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తలే. మరి ఏమి ఇస్తావు అన్నా? అంటే కలిసి ఏమిస్తారు? అదే నా గురించి చెప్తా. నీ గురించి చెప్తారా? మీ నేమ్ ఏమో అన్నారు? అపర్ణ. అపర్ణ. విలేజ్ వరంగల్ అన్నారు. రోజు నేను గని 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 అని కల్లో కూడా కలవరిస్తున్నంట తెలుసా. నువ్వేమి ఇప్పుడు అపర్ణ అంటే సెకండ్ లో మర్చిపోయినావు. దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించా. తెలియదు కదా మీరు. అందుకే ఇప్పుడు చెప్పినా కదా, రోజు కలవరించు నన్ను కూడా. దేనికి? నువ్వంటే నాకు ఇష్టం.
నువ్వంటే నాకు ఇష్టం లేదు అనలేను, ఆ, నేను మిమ్మల్ని చూడలేను, ఫస్ట్ టైం మాట్లాడడం నాకు ఏమన్నా అర్థమవుతుంది ఫస్ట్. ఏమనొద్దులే కానీ కలుద్దాం, మాట్లాడుకుందాం. నీకు నచ్చితే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అవునా? ఒకసారి కలుద్దాం, సరేనా? నేను ఫ్రీ ఉండను, ఫ్రీ ఉన్నప్పుడు చెప్తాలేండి. ఎప్పుడు ఫ్రీ ఉంటారు మీరు? ఫ్రీ ఉన్నప్పుడు చెప్తాలేండి. ఓకే. కాదు, మీరు ఎక్కడనో వరంగల్, మాక్సిమం 4 hours 5 hours పడుతుంది మా ఊరికి రావాలంటే. నీకోసం ఆ మాత్రం రాలేనా కానీ? మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు, మాటలే. నా కోసం ఈ దాకా వస్తా అంటున్నావు, ఓన్లీ మాట్లాడు నీకేనా? ఓన్లీ మాట్లాడడానికి. నీకు ఇంకేమన్నా కావాలో చెప్పు. నాకేం వద్దు, నా నుంచి మీకేం కావాలి? నువ్వే కావాలి. చూడు, మళ్ళా ఇక్కడికి వచ్చినాక ఇవే మాట్లాడితే నాకు నచ్చదు. ఓకే. నువ్వు ఇప్పుడు అడిగినావు కాబట్టి నేను చెప్పిన ఏం కావాలి నా నుండి అని అంటే నువ్వే కావాలని. అదే మీరు ఇక్కడనే ఇట్లా మాట్లాడతారు, వచ్చినాక ఇక ఇట్టే సెటిల్ అవుతా అంటే అయ్య బాబోయ్, నేను చూసిన తర్వాత నాకు మాట కూడా రాదు. ఎందుకు కలవడం అంటే మాట్లాడుకుంటాం కానీ కొంచెం షై ఉంటది కదా. మరి ఇప్పుడు షై లేకుండా బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను చూడకుండా మాట్లాడుతున్నా. మాట్లాడడం ఫస్ట్ టైం షై లేకుండా ఏం లేకుండా లేదు అంటే నేను కాల్లో మాట్లాడుతున్నా కాబట్టి షైగా ఫీల్ అవ్వట్లేదు. అదే పక్కన ఉంటే వస్తుంది కదా. ఎవరో తెలియదు ఫోన్ చేసి కానీ ఐ లవ్ యూ కానీ. ఐ లవ్ యూ. లవ్ యూనా? ఏంటి లవ్ యూ అండి? కలవలేం చేయలేము, ఇప్పుడే లవ్ ఏంటండి మీకు? సరే కలుద్దామా మరి? కలుద్దామా సరే కలుద్దాం. రానా ఇప్పుడు? ఇప్పుడా? నువ్వు అంటే నీ పక్కన ఉంటా. సరే లేదండి. హలో అన్నా కనబడట్లే. రేపు రానా? రేపు రేపేరా. ఇప్పుడు మీరు వచ్చేసరికి నైట్ అవుతుంది మళ్ళీ. రేపు మంగళవారం కదా, మంచి పనులన్నీ మంగళవారం పెట్టుకోవద్దు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మరి ఎప్పుడు వస్తారు? నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడా? ఇప్పుడు వస్తే నైట్ అవుతుంది నాకు. ఓకే. హలో, పండు వెన్నెల చీకటి పక్కన నువ్వు, అబ్బాయి ఎంత బాగుంటది కదా. చల్లని గాలి వస్తుంటే. ఇప్పటికి వస్తుంది చల్లని గాలి. ఇప్పుడు ఓకే, బట్ నైట్ ఇంకా బాగుంటది నువ్వు పక్కన ఉంటే. సరేలే, రేపు కలుద్దాం. చీకటి అంటే భయం ఉన్నట్టుంది అనుకో. అవును, భయం. రేపు కలుద్దాం మరి. సరే రేపే కలుద్దాం. ఫస్ట్ కలిసే ముందు నీకు ఒకటి చెప్పాలి. అవునా? ఏం చెప్తారు? ఏంటంటే నేను అమ్మాయిని కాదు. భూమి మీద తిరుగుతున్న దేవతనంటావు. కాదా? అంటే అబ్బాయా? అబ్బాయి. అలా ఎలా? ఇంత క్యూట్ వాయిస్ మీకు అబ్బాయి ఎలా అవుతారండి? నేను ట్రాన్స్ అన్నమాట. ట్రాన్స్? వాయిస్ సర్జరీ చేయించుకున్నా నేను నీకోసం. ఇంత క్యూట్ వస్తుంది నిజంగా. థ్యాంక్ యూ. కానీ చెప్పండి. కాదు కదా, నిజంగా నేను అబ్బాయిని ఎందుకు అంతే చెప్పాలి అనుకున్నా అంటే, మళ్ళీ కలిసిన తర్వాత నువ్వు అబ్బాయా నువ్వు అమ్మాయి అనుకున్నా, నువ్వు ఇట్లా మోసం చేస్తావా అని నువ్వు అంటావు కదా. సో అందుకనే నేను ముందే చెప్తున్నా, నేను అబ్బాయిని, ట్రాన్స్ నేను నీ కోసం అని వాయిస్ సర్జరీ చేయించుకున్నా. నిజం చెప్పండి అండి, ఎందుకు అలా అబద్ధాలాడతారు? ఇంత క్యూట్ వాయిస్ ఇప్పటికి నేను చాలా మంది అంటే మా ఇంటికి వచ్చారు ట్రాన్స్ జెండర్స్,
వాళ్ళు ఇంత క్యూట్ రాలేదు, మీకు ఇంత క్యూట్ అంటే నమ్మబుద్ధి కాదులే. నిజంగా చెప్పండి, మీరు అమ్మాయి. కాదు కానీ ఏది చెప్తే అర్థమైతే లేదా నీకు? నేను అమ్మాయిని కాదంటుంటే ఈ అమ్మ. ఇప్పుడు వాయిస్ వేరేలాగా ఉంది. నమ్మినావా ఇప్పుడైనా? నమ్మబుద్ధి కావట్లే, కానీ మీరే చెప్తారు కాబట్టి నమ్మాల్సిందే కా. హలో. అవును బ్రో. హలో బ్రో కాదు బావాను. నేను అమ్మాయిని, నువ్వా? మరదలను. నో 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 కాదు బ్రో. బ్రో అయ్యో బ్రో అంటే ఏంటి తెలుసా? బావా ఒకసారి రావా అని మీనింగ్. ఓ అమ్మో. సరే అన్నయ్య. ఇది ఇక్కడ సంత మళ్ళీ అన్నయ్య అంటావు. అన్నయ్య అంటున్నా, బ్రో అనొద్దన్నావుగా. బ్రో వద్దు, అన్నయ్య వద్దు, మరదలని పిలు. మడదలు. హా. అమ్మో, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో. ఈ మళ్ళా బ్రో అంటే నీ చెప్తే అర్థమైతే లేదా? నువ్వు మళ్ళీ బ్రో అని ఎందుకు అంటున్నావు? మీ పేరు అపర్ణ కదా? ఇప్పుడు మార్చుకునేది అపర్ణనే. ఫస్ట్ అరవింద్ ఉండే. అరవింద్. ఓకే అరవింద్, నన్ను కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళా? అవును. ఎంత కనబడుతుంది నీకు? అబ్బాయి లాగా. మరి అందుకే పెళ్లి చేసుకుంటానా? నేను అబ్బాయి కాదు. సరే అమ్మాయి లాగా మారినావు. మా వాళ్ళు వేసుకుంటారు ఇక నన్ను. ఎందుకు? ఇంతకే వెళ్ళబడతారు నన్ను. నేను చదువుకుంటా నిన్ను. అప్పు ఆ సాధకునుడు వద్దు, మా వాళ్ళకి దూరం అవడద్దు. అంటే నేను అట్లా అబ్బాయిలా కనిపించను. చూస్తే నువ్వే అంటావు నువ్వు నిజంగా అబ్బాయి కాదు అమ్మాయి అని. అయినా వద్దు, మా వాళ్ళు వేసుకుంటారు నన్ను. అంటే మీ వాళ్ళు వేసుకుంటారు అని వద్దంటున్నావు అని నీకు ఓకే కదా? మీ వాళ్ళు వేసుకుంటారు అని వద్దంటున్నావు అని నీకు ఓకే కదా? మా వాళ్ళకి నచ్చింది నాకెట్లోకే అవుతుందండి. నువ్వేమన్నావు? మా వాళ్ళు వేసుకుంటారు వద్దు అన్నావు. వాళ్ళు వేసుకోకపోతే నీకు ఓకే కదా? నాట్ ఓకే. ఎందుకు? నో నాట్ ఓకే. నీకేం కావాలంటే అది ఇస్తా. నాకేమొద్దు, మా వాళ్ళు అన్ని ఇస్తారు నాకు. వాళ్ళు ఇవ్వలేదు కూడా నేను ఇస్తా. వాళ్ళు ఇవ్వలేంది అంటే ఏం లేదు. మీరు అనుకున్నది అయితే నాకు వైఫ్ వచ్చాక వైఫ్ ఇచ్చేస్తుంది. చిచి నేనేం అనుకోలే, నువ్వే అనుకుంటున్నావు అన్ని. మరి ఏమి ఇస్తారండి మా వాళ్ళు? ఓన్ లెక్క వయసు అవుతుందా? హలో చెప్పు. నాకు ఫోన్ చేయకండి. ఎందుకు? ఎందుకంటే ఎందుకు? అరే మళ్ళీ ఐ లవ్ యూ అంటే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటావు? నాకు లవ్ వద్దు. పెళ్లి చేసుకుందాం రా, లవ్ వద్దు అయితే. నో నో నో, లవ్ వద్దు, పెళ్ళొద్దు. క్యూట్ వాయిస్ ఉంది అన్నది ఇవన్నీ రికార్డింగ్ చేసి పెట్టినా నేను. అవును. దేనికి? నువ్వు గిట్లనే ఏదో ఒక పెంట పెడతావు అని చెప్పేసి రికార్డింగ్ చేసి పెట్టినా. ఇప్పుడు ఏం కావాలి? నువ్వే కావాలి, మళ్ళీ ఏం కావాలంటావు? రికార్డ్ డిలీట్ చేయండి, నాకు ఇంకోసారి ఫోన్ చేయకండి ప్లీజ్. బాయ్. అదే మళ్ళీ బాయ్ అంటాడు. రేపు కలుద్దాం అన్నావు కదా, బాయ్ అన్నావు అనుకో మంచిగా ఉండదు చెప్తాను. ఇప్పుడు అంటే ఇప్పుడు నీ ఇంటి ముంగడ దిగుతా నేను. అరే దిగు. అంత సైకో మైండ్ సెట్ నాది. నువ్వు దిగుడద్దు, మా ఇల్లు తెలియదు నీకు. నీ ఇల్లు తెలియదు అని అనుకుంటున్నావు నువ్వు? అవును అనుకుంటున్నా. అట్లా అనుకోవద్దు. నీ ఇల్లు నాకు తెలుసు, మీ అన్న నాకు తెలుసు, మీ ఫ్యామిలీ నాకు తెలుసు. నేను షో చేస్తలేను కానీ ఐ లవ్ యూ అంటున్నా. నేను కూడా చెప్తున్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు అనుకో, ఈ రికార్డింగ్ మొత్తం ఇన్స్టాలా యూట్యూబ్లా వైరల్ అవుతుంది. నీ ఫోటో పెట్టి మరీ నేను పోస్ట్ చేస్తా. అరవింద్ అవన్నీ కథలు. హలో, నాకు ఇంకోసారి ఫోన్ చేయక అరవింద్ బ్రో.
అరవింద్ అనకు, బ్రో అనకు. నేను అబ్బాయిని కాదు, ఇప్పుడు అమ్మాయిలాగా మారినా. అమ్మాయిలాగా మారినావు, ఉమ్. కానీ అబ్బాయిలకి ఏంటిదంటే ఫస్ట్ ఎలా ఉన్నారో అలానే ఉంటారు అబ్బాయిలు. నేను అట్లున్నా, నేను టోటల్ చేంజ్ అయినా. ఇంకా చూస్తే నువ్వే అంటావు అబ్బాయి కాదు అమ్మాయి అని. నేను చూడను, నేను కలవను. ఇక ప్లీజ్ ఆ వీడియో రికార్డ్ డిలీట్ చేయి. ఏం నకరాలు చేస్తున్నావు? మంచి చెప్తే నీకు అర్థమైతే లేదా? ప్లీజ్ 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 రికార్డ్ డిలీట్ చేయు, నాకు ఫోన్ చేయకు, అర్థమైందా? నువ్వు ప్లీజ్ అన్నా నేను వినేదాన్ని కాదు. ఎందుకండి ఇలా చేస్తారు ఫోన్ చేసి? నీకు చేసిరు అని మంచిగానే అడుగుతున్నావు అని నేను చెప్తున్నా కదా. ఏ ముద్దు పెట్టినవా? ఏ ఛీ! ఏంటండి ఇలా? అంటే కిస్ ఇచ్చినట్టు సౌండ్ వచ్చింది అయితే. సారీ, ఎందుకు? నాకే కదా పెట్టింది. కలుద్దాం అన్నందుకు సారీ. ఉమ్. రికార్డ్ డిలీట్ చేయు, నన్ను నేను కలవాను. రికార్డ్ డిలీట్ చేయడానికి అట్లాంటివి ఏం నడవయి. ఒక్కసారి రికార్డింగ్ అయిన తర్వాత ఎట్లా డిలీట్ చేస్తా? మీరే కదా మీరు చేసుకున్నది. మా వాళ్ళందరూ Delete చేయొచ్చు. కలిసి గబ్బెత్తాను. మా ట్రాన్స్ ఎక్కడుందో వాళ్ళందరినీ పట్టుకొచ్చి మీ ఇంటి ముంగడ ధర్నాలు చేస్తాను నేను చెప్తున్నా. టెంట్ వేసుకొని మరి కూర్చుంటా. ఇంతగానో ఏం చేయకండి ప్లీజ్. మరి దా పెళ్లి చేసుకుందామంటే అట్లా కాదండి ప్లీజ్, ఇట్లా కాదండి ప్లీజ్ అంటావు. ఏంటండి మీకు ఏం కావాలా? పెళ్లి చేసుకుందా, నువ్వే కావాలి. నేను చేసుకోను. రికార్డింగ్ మొత్తం వైరల్ అవుతుంది, నేను ముందే చెప్తున్నా కానీ. మంచి చెప్తా, నేను మంచిగా ఇప్పుడు రిక్వెస్ట్ చేసినా కదా. నేను కూడా మంచిగానే చెప్తున్నా, నేను కూడా రిక్వెస్ట్ చేసిన కదా ఫస్ట్. నేనేమన్నా అన్నానా? కలుద్దాం, కలిసిన తర్వాత నీకు నచ్చితే ఓకే, లేకపోతే లేదు అని చెప్పిన. ఆ రికార్డ్ డిలీట్ చేసి నాకు ఇంకోసారి ఫోన్ చేయగానే నేను నెంబర్ బ్లాక్ చెప్తా, ఓకేనా? నువ్వు బ్లాక్ చేస్తే నాకు ఒకటే నెంబర్ ఉన్నదా? అంటే 100 నెంబర్లకి చెప్తే 100 సార్లు లేబట్టి 100 సార్లు బ్లాక్ చేస్తా, ఏముందల్లా? నేను వేరే వేరే వాయిస్లతో మాట్లాడతా. మాట్లాడండి, నేను ఎవరితో అన్నోన్ పర్సన్స్ తో మాట్లాడు. అందుకే క్యూట్ ఉన్నది అన్న వాయిస్. ఇప్పుడు డిలీట్ చేయండి. రికార్డింగ్ డిలీట్ చేయడాలు ఉండవు. విత్ నీ ఫోటోతో పాటు నేను పోస్ట్ చేస్తా ఇన్స్టాలో, యూట్యూబ్లో. సరే చేసుకోండి బ్రో. మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా నేను. సరే చేసుకోండి బ్రో. ఏం చిన్నగా అంచనా ఎత్తున్నావా మమ్మల్ని? చిన్నగా అంచనా ఎత్తున్నావా మమ్మల్ని? అవును వేస్తున్నా. ఎందుకు? ఎందుకు ఏంటి? ఎందుకు ఏం తప్పు మాట్లాడలేదు. తప్పే మాట్లాడినావు మరి. బాగా ఆ? షో ఎత్తురండి. నువ్వు షో ఎత్తున్నావు. ఫస్ట్ ఎందుకు మంచిగా మాట్లాడినావు? పెళ్ళనే వరకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏంటి ఏంటి షో చేయకండి, కథలు పడకండి. నేనేం షో చేస్తలేను ఈడ. ఇప్పుడు ఏం కావాలండి మీకు? నువ్వే కావాలి. ఇంకోసారి ఆ మాట అన్నారు అనుకో వచ్చి కొడతా. అబ్బా రావా? అబ్బా రావా? ఆ ఛాయిస్ నేను ఇవ్వ కదా. ఏవో కథలు పడకండి, అక్కడనే డిలీట్ చేయండి, అర్థమైందా? ఇంకోసారి ఫోన్ చేయకండి నాకు. మేము కూడా ఎట్లా కట్ చేసిండు ఫోన్. ఆడు అసలు భయపడుతున్నా, లేకపోతే అసలు వారంగా ఇస్తున్నా, నాకేమర్థం అయితే అసలు మళ్ళీ ఫోన్ చేసి ఆయనకి దారుణంగా ఆడుకో. ఓకే మొత్తం నీకు అందరూ మా వాళ్ళందరూ అంటగా పెళ్ళి దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया మళ్ళీ మీరు డయల్ చేస్తున్న తాగినాడు నన్ను చేసింది, బ్లాక్ చేసింది, కట్ చేసింది. ఒకసారి రింగ్ కట్ అవుతుంది. అదే మీరు డయల్ చేస్తున్న లేదు, బ్లాక్ చేసిండు. ఆడే నాకు వేసుకుంటే అయితే పక్క ఇప్పుడు భయపడుతున్నాడు. వాళ్ళ ఇంటికి పక్క ఫోన్ చేసిండు. బిజీ వచ్చింది. తర్వాత మళ్ళా ఒక ఇది వీడియో ఇప్పుడు దీన్ని అంటే పెట్టాం, రిలీజ్ చేయ తర్వాత పార్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎవరి మీద చేద్దాము మీరే కామెంట్ చేయండి, ఓకేనా? తప్పకుండా మీకోసం మంచిగా చేద్దాం. మీ సపోర్ట్ ఇంకా గట్టిగా ఉండాలి. థ్యాంక్ యూ అప్ప. థ్యాంక్ యూ సో మచ్.